తిరుపతి కోర్టు ఆవరణలో హై డ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన మల్లవరపు చిన్న అనే వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో టైలర్ రవి, వినయ్, పసుపులేటి సురేష్ సహా పలువురిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో మురళి అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు చిన్న కోర్టుకు రాగా వైసీపీ నేతలు అపహరించి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి దగ్గర చిన్నను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి కోర్టు ఆవరణలో హై డ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన మల్లవరపు చిన్న అనే వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో టైలర్ రవి, వినయ్, పసుపులేటి సురేష్ సహా పలువురిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో మురళి అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు చిన్న కోర్టుకు రాగా వైసీపీ నేతలు అపహరించి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి దగ్గర చిన్నను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ రెడ్డి తెలుసుకుందాం. దినేష్, ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, మొత్తం మీద ఎవరైతే చిన్న ఉన్నాడో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా అతను ఈరోజు కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు అతన్ని బైక్ లో తీసుకుని చెన్నారెడ్డి కాలనీ, తిరుపతిలో ఉండేటువంటి చెన్నారెడ్డి కాలనీ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాడ్జ్ లో అతన్ని తీసుకెళ్లి ఈరోజు కోర్టులో కేసు ఏదైతే సాక్ష్యం చెప్పాల్సి ఉందో ఆ సాక్ష్యంలో మరింత మందిని పేర్లు చెప్పి ఆ పేర్లు చెప్పాలని చెప్పి బలవంత పెట్టారు. అతను చెప్పనని చెప్పడంతో అతని పైన దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని వేరబుట్స్ తెలుసుకుని అతని నుంచి ఫిర్యాదు రావడంతో అతన్ని తీసుకుని స్టేషన్కి వెళ్లి స్టేషన్ లో అతన్ని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మొత్తానికి ఈరోజు సాక్షుల్ని ఈ విధంగా ప్రభావితం చేయడం, ఆ విషయంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం కూడా ఇచ్చి ఈ జరుగుతున్న వ్యవహారంలో ఏం జరిగింది అనేది కాకుండా తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టుకోవడం అనేది కూడా చర్చనీయాంశమైంది. మొత్తంగా హత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తిని కూడా వైసీపీ నేతలు కిడ్నాప్ చేయడం అయితే తిరుపతిలో దుమారానికి కారణమైంది. నవీన్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.